ఆన్లైన్లో మనం ఆర్డర్ బుక్ చేసుకునేటప్పుడు చాలా ముఖ్యమైన విషయం అడ్రస్ ఫార్మాట్ అండి. ఈరోజు అడ్రస్ ఫార్మాట్ ఎలా రాయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా అడ్రస్ అనేది రాయడం వలన, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా రాయడం వలన మీ పార్సల్ అయితే చాలా సేఫ్గా మీ ఇంటికైతే రీచ్ అయిపోతుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే మొత్తం చూసేయండి, ఓకేనా. ఇక్కడైతే మనం ఫస్ట్ కస్టమర్ డీటెయిల్స్ రాయాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రమ్ డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కస్టమర్ నేమ్ వచ్చేసి డి శ్వేత కాబట్టి శ్వేత ఉంటున్న ఇంటి నెంబర్ రాయాలి. తర్వాత శ్వేత ఉంటున్న కాలనీ రాయాలి. తర్వాత శ్వేత వాళ్ళు ఉంటున్న ఏరియా రాయాలి, ఓకేనా. శ్వేత వాళ్ళ ఇంటి దగ్గరికి ఏదైనా ల్యాండ్ మార్క్ ఉంటే ఆ ల్యాండ్ మార్క్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సూర్యనగర్ కాలనీ అనేది నల్గొండ డిస్టికే కాబట్టి విలేజ్ దగ్గర నేను నల్గొండ అనే రాశాను, మండల్ దగ్గర నల్గొండ అనే రాశాను, డిస్టిక్ దగ్గర కూడా నల్గొండ అనే రాశాను. లేదు మేము ఏదైనా విలేజ్లో ఉంటే మాత్రము విలేజ్ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఆ విలేజ్ ఏ మండలం కిందకైతే వస్తుందో ఆ మండలం నేమ్ రాయాల్సి ఉంటుంది. ఈ విలేజు ఈ మండలు డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే కిందికి వస్తుందో ఆ డిస్టిక్ నేమ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత మన స్టేట్ రాయాలి. ఇప్పుడు ఈ శ్వేత వాళ్ళు ఉంటున్నది సూర్యనగర్ కాలనీ నల్గొండ డిస్టికే కాబట్టి ఇక్కడ డిస్టిక్ దగ్గర నల్గొండ అనే రాయాల్సి ఉంటుంది. పిన్ కోడ్ వచ్చేసి నల్గొండ పిన్ కోడ్ 508001 రాయాలి. మొబైల్ నెంబర్ 2 మొబైల్ నెంబర్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఒకటి కలవకపోయినా ఇంకొకటి కలిసే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని కొరియర్ సర్వీసెస్ వాళ్ళు డెలివరీ చేసేటప్పుడు ఓటీపీ అడుగుతారు. సో మొబైల్ నెంబర్ కలవకపోతే ఓటీపీ రాదు కదండి, పార్సల్ రిటర్న్ పోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి 2 రన్నింగ్ మొబైల్స్ అనేది కంపల్సరీ కస్టమర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అవైలబుల్ కొరియర్ సర్వీసెస్ అండి. అయితే డిస్టిక్లలో మనకి అన్ని కొరియర్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయండి. డిటీడీసీ ఉంటుంది, ఇండియన్ పోస్ట్ ఉంటుంది, డెలివరీ ఉంటుంది, ప్రొఫెషనల్ ఉంటుంది, ఓకేనా. అయినా కానీ డిస్టిక్లో ఉన్న వాళ్ళు కూడా మెన్షన్ చేయాలండి. డిటీడీసీ కావాలా, ఇండియన్ పోస్ట్ కావాలా, ఏ కొరియర్ కావాలో మెన్షన్ చేయాలి, ఓకేనా. ఇది డిస్టిక్ విషయం. అదే మనము విలేజెస్ విషయానికి వస్తే విలేజెస్లో మనకి ఓన్లీ ఇండియన్ పోస్ట్ డెలివరీ మాత్రమే ఉంటుందండి. సో విలేజెస్ వాళ్ళు ఆర్డర్స్ అనేవి బుక్ చేసుకున్నప్పుడు అవైలబుల్ కొరియర్ దగ్గర ఓన్లీ ఇండియన్ పోస్ట్ ఆర్ డెలివరీ అని మాత్రమే మెన్షన్ చేయాలి, ఓకేనా. ఇండియన్ పోస్ట్ ఆర్ డెలివరీ ఈ రెండిట్లలో మాత్రమే ఏదో ఒకటి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మండలండి, కొన్ని మండలాలలో కూడా మనకి ఈ డిటీడీసీలు ప్రొఫెషనల్ అవైలబుల్గా ఉండవు. కాబట్టి మండలాల్లో ఉన్న వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటి అంటే ఇండియన్ పోస్ట్ ఆర్ డెలివరీ పెట్టుకోవడం బెటర్ అండి. ఈ రెండు అయితే మనకి ఎక్కడైనా ఉంటాయి కాబట్టి విలేజెస్లో ఉన్న వాళ్ళైనా మండలంలో ఉన్న వాళ్ళైనా ఇండియన్ పోస్ట్ ఆర్ డెలివరీ చూస్ చేసుకోండి, చాలా బెస్ట్ ఆప్షన్, ఓకేనా. డిస్టిక్లలో ఉన్న వాళ్ళు కూడా మీకు ఏదైతే కావాలో అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ డీటెయిల్స్కి వస్తే ఇది ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది రాస్తే మీ కొరియర్ అయితే ఎక్కడికి పోదు అండి, నాది గ్యారంటీ, ఓకేనా. అదైతే కస్టమర్వి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఫ్రమ్ ఎవరు పంపిస్తున్నారు మీకు పార్సల్? సాహితీ కలెక్షన్స్ వాళ్ళు పంపిస్తున్నారు. ఇక్కడ సాహితీ కలెక్షన్స్ నేము, సాహితీ కలెక్షన్స్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటుందండి. అయితే ఇక్కడ పార్సల్ కస్టమర్ అనే వాళ్ళు లేకపోవడమో లేకపోతే మొబైల్ కలవకపోవడమో పార్సల్ కొన్ని టైమ్స్ రిటర్న్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పార్సల్ రిటర్న్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీరు ఎవరి దగ్గర అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అంటే ఎవరు? సాహితీ కలెక్షన్స్ వాళ్ళ దగ్గరికి పార్సల్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళ ఇంటి అడ్రస్ ఉండాలి కంపల్సరీ. సాహితీ కలెక్షన్స్ వాళ్ళ ఇంటి అడ్రస్ 6-1208/4 వాళ్ళు ఉంటున్న ఏరియా, వాళ్ళు ఉంటున్న డిస్టిక్ సేమ్, మళ్ళీ వాళ్ళు ఉంటున్న పిన్ కోడ్ అనమాట. సో మనము ఈ విధంగా అడ్రస్ అనేది రాయడం వల్ల ఎటువంటి ప్రాబ్లము ఉండదు. చాలా అంటే చాలా సేఫ్గా పార్సల్ మీ ఇంటికైతే రీచ్ అయిపోతుంది. 200% నాది గ్యారంటీ. సో మీకైతే ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నానండి నేను. సో ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి.